గణేష్ నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, ఓవర్ టు యు. గణేశుడి యొక్క శోభాయాత్ర వద్దకు చేరుకుంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు సెక్రటేరియట్ వద్ద ప్రస్తుతం మహాగణనాథుడు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు శోభాయాత్రలో తరలివచ్చి ఎంతో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంతో మంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ శోభాయాత్రలో పాల్గొనే డాన్సులు, నృత్యాలు, ఎన్నో ఆటపాటలతో శోభాయాత్ర కంటిన్యూ అవుతుంది మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ శోభాయాత్ర 4 గంటలుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈసారి ఖైరతాబాద్ గణేశుడి యొక్క ఒక మహా విశిష్టత ఉందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఉదయం అసలు 7 గంటలకు అవుతుందని చెప్పినప్పటికీ కూడా అరగంట ముందే, అనుకున్న దానికంటే కూడా అరగంట ముందే ఈ శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభించారు ఉత్సవ కమిటీ సభ్యులు. అయితే ఉదయం ప్రారంభమైనటువంటి శోభాయాత్ర మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రస్తుతం అయితే సాఫీగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈసారి ఖైరతాబాద్ మహాగణనాథుడికి మాత్రం ఒక గొప్ప విశిష్టత ఉందని మనం చెప్పుకోవాలి. ఈసారి ఏడుకు ఒక ప్రత్యేక విశిష్టత ఉందని చెప్పుకోవాలి. 1954లో ప్రారంభమైనటువంటి గణేష్ యొక్క అంటే ఖైరతాబాద్ మహాగణనాథుడి యొక్క అడుగులు ఒక్క అడుగుతో స్టార్ట్ అయ్యి ఈసారి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 70 అడుగుల మహాగణనాథుడిని ప్రతిష్ఠించిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా అవతారం ఇచ్చాడు. అంతేకాకుండా కుడి వైపున 12 అడుగుల బాలరాముడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించిన పరిస్థితి కనబడుతుంది. ఒక సైడు శివపార్వులతో, ఒకసారి సరస్వతులతో ఈసారి అవతారం ఎత్తిన పరిస్థితి కనబడుతుంది. ఈసారి ఖైరతాబాద్ మహా గణపతి యొక్క శ్రీ సప్తముఖ మహాగణపతిగా భక్తులకు పూజలు అందుకున్నాడు. దాదాపుగా 9 రోజుల పాటు ఈ పూజలు అందుకున్నటువంటి మహాగణనాథుడు ఈరోజు గంగమ్మ ఒడికి చేరనున్నారు. మరి కాసేపట్లో ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్లోని 4వ క్రేన్ వద్ద ఈ యొక్క గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తి కానున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దాదాపు ఉత్సవ కమిటీ అనుకున్నప్పటికీ, దాదాపు అధికారులు అనుకున్నప్పటికీ సమయం కంటే ఇంకా ముందుగానే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు భక్తుల కోలాహలం మధ్య ఈ నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఖైరతాబాద్ మహాగణనాథుని శోభాయాత్రను వీక్షించేందుకు కావచ్చు, నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా కూడా వాళ్ళు ఈ డాన్స్ కార్యక్రమం కావచ్చు, పెద్ద ఎత్తున ఈ డీజే డప్పు చప్పులతో శోభాయాత్ర కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ శోభాయాత్ర ఏదైతే ఖైరతాబాద్ నుంచి కూడా ఇటు టెలిఫోన్ భవన్ మీద నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కూడా ట్యాంక్ బండ్ ట్రైన్ నెంబర్ 4 వద్దకు చేరుకోనుంది. మరికోసేపట్లో ట్రైన్ నెంబర్ 4 వద్దకు చేరుకోనుంది. ఈసారి ట్రైన్ నెంబర్ 4లో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది మొత్తానికి సెక్రటేరియట్ వద్ద ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ విఘ్నేష్తో భవిత, న్యూస్ 60 హైదరాబాద్.
చివరి దర్శనం చేసుకొని కనులారా వీక్షించండి, దర్శించండి, భగవంతుని అర్థించండి.